ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో దారి దోపిడీ జరిగింది. కారును అడ్డగించిన దొంగలు 3.75 కిలోల బంగారం దోచుకెళ్లారు. దీని విలువ 3 కోట్లు ఉంటుందని అంచనా. వీకోట మండల పరిధిలో నాయక్నేని అటవీ ప్రాంతంలో దారి కాచిన 5గురు దుండగులు కారులో ప్రయాణిస్తున్న వ్యాపారిని కత్తులతో బెదిరించి బంగారాన్ని దోచుకెళ్లారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారం రికవరీకి దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్. లక్ష్మీదుర్గ వీకోట మండలము తమిళనాడు సరిహద్దుల్లో నాయకనేరి వద్ద గురువారం అర్ధరాత్రి 3 కేజీల దాదాపు 4 కేజీల బంగారం దోపిడీకి గురైనటువంటి పరిస్థితి. దీని విలువ 3 కోట్ల రూపాయలు ఉంటుంది. తమిళనాడు వేలూరు ప్రాంతం నుంచి ఒక కారులో కేజప్ ప్రాంతానికి చెందినటువంటి దీపక్ ఆయన బంగారు వ్యాపారం చేస్తూ ఉంటాడు. దాంతో పాటు ఎవరైతే ఈ బంగారు తీసుకొచ్చి షాపుకు వాటిని కడ్డీల రూపంలో మార్చి వాటిని విక్రయించేటువంటి పనిలో భాగంగా చైతన్య అనేటువంటి ఒక హెల్పర్ ను ఒక వాహనం ఇచ్చి డ్రైవర్ తో సహా వాహనాల్లో ఆ బంగారును తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ నాయకనేరి అటవీ ప్రాంతంలోనికి రావడంతో దుండగులు దారి కాసి ఆ కారును అడ్డగించి అందులో ఉన్నటువంటి దాదాపు 4 కేజీల బంగారాన్ని దోపిడీ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి మొత్తము 4 వ్యక్తులను అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పోలీసులు దీన్ని ఒక కొలికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఈ 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు బంగారును కూడా రికవరీ చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. ఇందులో ప్రధానంగా కీలక సూత్రధారి కేజే ప్రాంతానికి చెందిన ఒక పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ గా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రైవరు కారణంగానే ఇవన్నీ కూడా జరిగింది అనేటువంటి ఒక పోలీసుల విచారణలో మనకు స్పష్టంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మీడియా సమావేశాన్ని కూడా ఈవేళ సాయంత్రము జిల్లా పోలీసు యంత్రాంగము ఏర్పాటు చేసి ఈ సంఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బంగారాన్ని ఏ విధంగా ఎందుకు దోపిడీ చేశారు, ఎలా దోపిడీ చేశారు, ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీని వెనక ఉన్నటువంటి అసలైనటువంటి నిజాలను రాబట్టేటువంటి పనులు అయితే పోలీసులు పూర్తిగా నిమగ్నమైనట్టు మనకు తెలుస్తోంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మనోహర్.